ఆయన జీవితంలో మచ్చ లేచి ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరమే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన పార్వల్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ వేదనతో నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మారమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. నుంచి ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ. డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్. మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నాడు ఒక మంత్రి ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ ఇవ్వమని విజువల్స్ అని చూపిద్దాం. మీరు గౌరవం గురించి మారుతారు మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నా దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మహిళలు అంటే నా గౌరవం. ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్, ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నా, పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను అవసరిస్తాను. తప్పది. అధ్యక్ష వినండి. ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు
జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు, మంత్రి గారు కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు, నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడైతే మాట్లాడి మీరు మాట్లాడితే మనం కూర్చోండి. మీరేం చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు, ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి.